దాంతో ఇప్పుడు రాజకీయ నేతలు కూడా సినిమా పరిశ్రమకు ఒక దక్కా ఇస్తే తప్ప వీళ్ళు మనల్ని గుర్తించరు. అండ్ మేము ఎంత సినిమా వాళ్ళైనా మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత వీళ్ళు ఇంకా మమ్మల్ని రికగ్నైజ్ చేయకపోవడం ఏంటి, మమ్మల్ని గుర్తించకపోవడం ఏంటి అన్న ఒక ఈగో ఉంటుంది కదా. ఆ ఈగో పవన్ కళ్యాణ్ నా సినిమానే హరిహర వీరమల్ని అటాక్ చేస్తారా అని చెప్పి ఇక్కడ నుంచి లేదు పోని జలకిస్తే అయింది. జగన్ జలకిచ్చి అక్కడ దాకా పిలిపించుకున్నారు. చిరంజీవిని, రాజమౌళి, ప్రభాసు, మహేష్ బాబు అందరినీ. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ జలకిచ్చారు. సో ఒక దక్కా ఇస్తే తప్ప సినిమా పరిశ్రమ వింటలేదు అన్నది ఒకటి. రెండోది సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు ఎందుకు మేము ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంతకుముందు లేదు కదా, ఇట్లా ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఈ గౌరవాలు ఇవన్నీ లేవు కదా. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీతో ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి ఆయనలో కొద్ది మంది ధర్మవరం సుబ్రహ్మణ్యము, ఏవేస్ లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి వైపు పోయారు కదా తప్ప మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎన్టీఆర్ లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఉండేది. బట్ ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ నేతలు కూడా ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమ మమ్మల్ని కేర్ చేయాలి, ఎందుకంటే మేము ఇన్ని రాయితీలు ఇస్తున్నాం వాళ్ళకి. సినిమా పరిశ్రమ వాళ్ళు ఏమనుకుంటారంటే మా వల్ల ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది రాష్ట్రంలో, మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, మీ ఇండస్ట్రీ వేరే దగ్గరకు పోతే అని వాళ్ళు అనుకుంటున్నారు. సో రెండు రకాల యాంగిల్స్ అక్కడ నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో అయితే బ్యాక్ ఛానల్ రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య కాంప్రమైజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళ మధ్య కాంప్రమైజ్ కావాల్సిందే. ఎవరి మధ్య? రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య కాంప్రమైజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో సారీ చెప్పించారు. సో కొండా సురేఖ కేటీఆర్ కి అయితే మరి క్షమాపణలు చెప్పే సిచువేషన్ అయితే కనిపించట్లేదు. చెప్పలేదు. మరి ఇప్పుడు అవకాశం కూడా ఉందా? చెప్పలేదు. ఇప్పటి వరకు చెప్పే అవకాశం మరి రాజకీయ పరంగా చెప్పకపోవచ్చు. అంటే సో వాళ్ళ కేసు అలాగే కంటిన్యూ చెప్తే మరి దీంతోనే చెప్పాలి కదా. సో అది చెప్తే చెప్పాలి కదా, కేసు అలాగే కంటిన్యూ అవుతుంది. రేపు కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు దగ్గరనే ఆశ్చర్యం లేదు. మొన్న కొండా సురేఖ వివాదంలో బీఆర్ఎస్ కొంత ఆమెను బీసీ మంత్రిని ఆ విధంగా చేస్తారని కూడా మాట్లాడింది. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ అల్టిమేట్ గా నేనేం చెప్తా అంటే రాజకీయ నేతలందరూ కూడా మీరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం మొదలు పెడితే ఒకళ్ళంటే ఇంకోళ్ళు 10 అంటారు. ఆ 10 పడడానికి సిద్ధంగా ఉంటే పర్సనల్ లైఫ్లోకి వండి. ఎవరి వ్యక్తిగత జీవితంలో అయినా ఎవరి కుటుంబాల్లో అయినా ఇష్యూస్ ఉంటాయి. అన్లెస్ అవి రాజకీయాలకు సంబంధం ఉన్న ఇష్యూస్ అయితే. ఇప్పుడు కవిత ఉంది, కేటీఆర్ మీద లేదా హరీష్ రావు మీద సంతోష్ మీద మాట్లాడింది అనుకోండి, రాజకీయ పరంగా డెఫినెట్ గా వేయాల్సింది, అది కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అయినా. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం మొదలు పెడితే దానికి ఎండ్ అనేది ఉండదు. సో రాజకీయాల్లో ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ఈయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది రెండు వైపులా వినియోగిస్తున్నారు. సో ఆ విధంగా వెళ్లకుండే ఉంటే బాగుంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నాగార్జున కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం. దీనిలో కొండా సురేఖ నా ఉద్దేశంలో అయితే సరే నాగార్జున కుటుంబాన్ని చెప్పింది, సమంతకు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంది. ప్లస్ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తే చాలా, కేటీఆర్ కంటే కేటీఆర్ భార్యకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఓర్పు ఈ కాలంలో పెయిన్ అనుభవించింది కేటీఆర్ భార్య కదా. కేటీఆర్ సత్యమనే ఈ మొత్తం వ్యవహారంలో తన భర్త గురించి ఆ విధంగా, అంటే రాజకీయాలకు వచ్చినందుకు నా భర్త ఈ విధంగా అయినాడని ఆమె కూడా అనుకుంటా కదా. సో నోరు జాగ్రత్త ఉండాలి రాజకీయ నాయకులు, అంతే. సో మీడియా మైకులు మేము పెట్టామని చెప్పి, ఎందుకంటే వ్యూస్ కోసం మీడియా మేము ఏమైనా చేస్తాం, మాకు ఆ 2-3 రోజులు బాగా వ్యూస్ వస్తాయి. మీడియా అంటే మనం కూడా మీడియానే, మనం కూడా ఇచ్చాం. ఒక మంత్రి వచ్చి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ వార్తను టెలికాస్ట్ చేయకుండా ఉండలేం. సో వ్యూస్ మాకు వస్తాయి, కానీ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీస్, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదో కేటీఆర్ గెస్ట్ హౌస్లు ఇట్లా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. లేదా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించి ఏదో వ్యాఖ్యలు చేశారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ. కేటీఆర్ అనుకూల మీడియా ఏదో కామెంట్స్ ఏదో రైతుతో ఏదో తిట్టిస్తే వాళ్ళిద్దరు జర్నలిస్టులు జైలు కూడా పోయి వచ్చారు. అటువంటి బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రెండు సైడ్ల ప్రాబ్లం ఉంది. వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యులు, వీటి జోలికి వస్తే రాజకీయ నాయకులకు నష్టం. ప్రజలు వినోదం చూస్తున్నట్టు చూస్తారు, అంతే కదా. వీళ్ళతో సంబంధం ఉందట, వాళ్ళతో సంబంధం ఉందట అని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో కామెంట్లు పెట్టుకుని ఒకళ్ళ ఇజ్జత్ ఇంకోళ్ళు తీసుకోవడం తప్ప ఏముండదు దీనిలో.
అందుకని ప్రజలు దీన్ని వినోదంలాగా తమాషాలాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ప్రజల కోసం వినోదం కోసం అయితే మీరు ఇట్లా మాట్లాడండి. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకోళ్ళ గురించి మాట్లాడతారు కదా. కొండా సురేఖ ఆ విధంగా మాట్లాడినందుకు కొండా సురేఖ బూతులు తిట్టిన వీడియోను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేసింది. అది అందరూ విన్నారు రాష్ట్రంలో. ఇంత బూతులు మాట్లాడుతుందా ఈమె అని అనే విధంగా అన్నారు కదా, జరిగింది కదా. సో రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా